హలో అండి. ఈరోజు మనం సైకాలజీలో ఉన్న సైకాలజిస్టులు అండ్ వారి గ్రంథాలు అండ్ వారు ఏ దేశానికి చెందినవారు అనేది తెలుసుకుందాము. వీడియోని చివరి వరకు చూడండి. కంటెంట్ నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫస్ట్ పావ్లోవ్. పావ్లోవ్ వచ్చేసి రష్యా దేశానికి చెందిన సైకాలజిస్ట్. ఈయన చేసిన ప్రయోగం ఏంటి? కుక్క మీద ఈయన ప్రయోగాన్ని చేశాడు. ఈయన యొక్క సిద్ధాంతం శాస్త్రీయ సాంప్రదాయ ఎస్ టైప్ నిబంధన సిద్ధాంతం. ఈయనకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది 1904లో. అయితే ఈయన గ్రంథాలు కండిషన్డ్ రిఫ్లెక్సెస్, ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్. స్కిన్నరు అమెరికా దేశానికి చెందిన సైకాలజిస్ట్. ఈయన కార్యసాధక నిబంధన అండ్ దీని ప్రచాలక, పరికరాత్మక, ఆర్ టైప్ అండ్ పునర్బలన సిద్ధాంతాన్ని రూపొందించిన ఆయన ఎవరు? స్కిన్నర్. పునర్బలనం అనగానే మనకి ఎవరు గుర్తు రావాలి? స్కిన్నర్ గుర్తు రావాలి. నెక్స్ట్ ఈయన రచించిన గ్రంథాలు ద కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్లెక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ బిహేవియర్. ద కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్లెక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ బిహేవియర్ అంటే స్కిన్నర్. నెక్స్ట్ థారెన్డైక్ కూడా అమెరికా దేశానికి చెందిన సైకాలజిస్ట్. ఈయన పిల్లి మీద పరిశోధనలు చేశాడు. యత్నదోష సంధాన బంధ ఎస్ఆర్ టైప్ నిబంధన సిద్ధాంతాన్ని రూపొందించాడు. ఈయన గ్రంథాలు యానిమల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్, మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అనేవి ఈయన గ్రంథాలు. అయితే ఈయన ప్రజ్ఞకు సంబంధించిన వాటిని కూడా ఈయన నిరూపించాడు కాబట్టి ఇంటెలిజెన్స్ అని రాదా అని థారెన్డైక్ అని మనం పెట్టేయచ్చు. ఓకే. నెక్స్ట్ బండూరా. ఈ బండూరా కెనడా దేశానికి చెందిన సైకాలజిస్టు. ఈయన అనుకరణ, నమూనా, దీన్ని సాంఘిక అభ్యసన సిద్ధాంతం అని అంటారు. అంటే ఈయన ఏమన్నాడు? పరిశీలించడం ద్వారా వ్యక్తి నేర్చుకుంటాడు అని చెప్పి బండూరా అభిప్రాయం. ఈయన గ్రంథాలు సోషల్ లెర్నింగ్ థియరీ, సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, సైకలాజికల్ మోడలింగ్. సోషల్ అని వస్తే బండూరా పెట్టేయచ్చు. ఓకే. నెక్స్ట్ సైకలాజికల్ మోడలింగ్ కూడా బండూరా. నెక్స్ట్ కోహిలర్ జర్మనీ దేశానికి చెందిన సైకాలజిస్ట్. ఈయన అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని రూపొందించాడు. అంతర్దృష్టి అనగానే మనకేం గుర్తు రావాలి? మెరుపు లాంటి ఆలోచన వస్తే అది అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. ఈయన రచించిన గ్రంథం ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్. ఓకే. నెక్స్ట్ కోఫ్కా జర్మనీ దేశానికి చెందిన సైకాలజిస్ట్. ఈయన మెయిన్గా ఒక వ్యక్తి ప్రత్యక్షంగా చూసి నేర్చుకుంటాడు అనేది ఈయన అభిప్రాయం. ఓకే. ఈయన గ్రంథాలు ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ, గ్రోత్ ఆఫ్ ద మైండ్ అనేవి ఈయన గ్రంథాలు. నెక్స్ట్ బ్రూనర్ బోధన అండ్ శిక్షణ సిద్ధాంతాన్ని రూపొందించాడు. అంటే ఈయన పాఠ్య ప్రణాళికలు బోధనా కార్యక్రమాలకు మూలమని చెప్పాడు. పాఠ్య ప్రణాళికలు బోధనా కార్యక్రమాల గురించి చెప్పింది బ్రూనర్. ఈయన గ్రంథం ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇక్కడ మనకి ఒకటి గుర్తు రావాలి, ఏంటంటే ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్ అనేది గుర్తు రావాలి. అంటే బ్రూనర్ ఏం చెప్పాడు అంటే ఉపాధ్యాయుడు కేవలం మార్గదర్శిక సహాయదారిగా మాత్రమే ఉండాలి, పిల్లవాడు తన సొంతంగా నేర్చుకోవాలి అని బ్రూనర్ చెప్పాడు. ఈయన ఓన్లీ పిల్లవాడు ఎలా నేర్చుకోవాలి? లెర్నింగ్ బై డూయింగ్ ద్వారా నేర్చుకోవాలని చెప్పాడు. సో ఈయన గ్రంథం వచ్చేసి ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ గాల్టర్. ఈయన్ని ఫాదర్ ఆఫ్ యూజెనిక్స్ అని అంటారు. ఈయన అనువంశికతవాది. అయితే ఈయన రచించిన గ్రంథాలు హెరిడిటరీ జీనియస్, అండ్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. హెరిడిటరీ అంటే అనువంశికత, సో గాల్టర్. అండ్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనేది కూడా ఈయన గ్రంథం. నెక్స్ట్ నోమ్ చామ్స్కీ. ఈయన్ని ఫాదర్ ఆఫ్ లింగ్విస్టిక్స్ అని అంటారు. లింగ్విస్టిక్ అంటే భాషను నేర్చుకునేదన్నమాట.
సో ఈయన చామ్స్కీ అనగానే మనకి భాష అనేది గుర్తు రావాలి. ఈయన అమెరికా దేశానికి చెందిన సైకాలజిస్ట్. ఈయన గ్రంథాలు ద లాజికల్ స్ట్రక్చర్స్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ. లింగ్విస్టిక్ అనగానే నోమ్ చామ్స్కీ. నెక్స్ట్ ఇంకొకటి సింటాక్టిక్ స్ట్రక్చర్. ఈ సింటాక్టిక్ స్ట్రక్చర్లో భాషా సంబంధ విజ్ఞానాన్ని గురించి వివరించాడు. అండ్ ఈ నోమ్ చామ్స్కీ ఇంకొక వ్యాకరణ సిద్ధాంతాన్ని కూడా రూపొందించాడు. ఏంటిది అంటే సార్వత్రిక వ్యాకరణం. ఈ సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతంలో మనిషి అర్థం చేసుకోగలిగే సామర్థ్యం పుట్టుకతోనే ఉంటుంది, పుట్టుకతోనే వస్తుంది అని ఆ సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతంలో నోమ్ చామ్స్కీ ప్రతిపాదించాడు. ఓకే, నెక్స్ట్ ఎలిజబెత్ హర్లాక్. ఈమె అమెరికాకు చెందిన సైకాలజిస్ట్. ఈమె మానసికంగా ఉన్న పిల్లల మీద ఎక్కువగా పరిశోధనలు చేసింది. ఈమె రచించిన గ్రంథం డెవలప్మెంటల్ సైకాలజీ ఎలిజబెత్ హర్లాక్. నెక్స్ట్ పియాజే, జీన్ పియాజే. ఈయన స్విట్జర్లాండ్కు చెందిన సైకాలజిస్ట్. ఈయన ఎక్కువగా సంజ్ఞానాత్మకత సిద్ధాంతం అని అంటారు. అంటే ఏంటి, మనిషి ఆలోచనలు భావనలు ప్రత్యక్షంగా చూసి నేర్చుకునేవి అనేది ఈయన చెప్పాడు. ఈయన తన సొంత పిల్లల మీద ప్రయోగం చేశాడు జీన్ పియాజే. అంటే మనకి ఉన్నాయి కదా ఇంద్రియ చాలక, పూర్వ ప్రచాలక, మూర్త ప్రచాలక, అమూర్త ప్రచాలక అనేది. జ్ఞానేంద్రియ వికాసం మరియు భాషా వికాసంపై ఆధారపడి ఉంటుంది అని చెప్పిండు జీన్ పియాజే. ఈయన గ్రంథాలు ద ఆరిజిన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇన్ చిల్డ్రన్. ఈయన పిల్లల మీద చేశాడు కదా, చిల్డ్రన్ అంటే పియాజే. అండ్ ద గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్. అంటే ఈయన 4 రకాల స్టేజెస్ చెప్పాడు కదా, ఆ వాటిలలో ఏం చెప్పాడు, ఎలాగ పిల్లవాడు గ్రోత్ అనేది ఉంటుంది, ఏం చేస్తాడు, ఎలాంటి వికాసాలు ఉంటాయని చెప్పాడు కదా. సో గ్రోత్ ఆఫ్ ద లాజికల్ థింకింగ్ అంటే జీన్ పియాజే. నెక్స్ట్ కోల్బర్గ్. ఈయన అమెరికా దేశానికి చెందిన సైకాలజిస్ట్. ఈయన నైతిక వికాసం గురించి చెప్పాడు, అంటే నీతి గురించి, మోరల్ అన్నమాట. ఈయన గ్రంథాలు ద మెజర్మెంట్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్, ద ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్. మోరల్ అని వస్తే కోల్బర్గ్. నెక్స్ట్ అమెరికా దేశానికి చెందిన కార్ల్ రోజర్స్. ఈయన స్వీయ ఆత్మ వికాస సిద్ధాంతం, అంటే సొంతంగా నేర్చుకుంటాడు అనేది కార్ల్ రోజర్స్ అభిప్రాయం. ఈయన గ్రంథాలు క్లయింట్ సెంటర్డ్ థెరపీ ఆన్ బికమింగ్ ఏ పర్సన్, ఏ వే ఆఫ్ బీయింగ్, ఫ్రీడమ్ టు లెర్న్ ఫర్ 80s అనేవి ఈయన యొక్క గ్రంథాలు. ఇక్కడ మనకి ఇంకొకటి కూడా గుర్తు రావాలి. ఈ కార్ల్ రోజర్స్లో ఇంపార్టెంట్ ఏంటంటే సిమాటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్. సిమాటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ అనేది ఒక మాపనం. ఇదేంటంటే మనకి ఇందులో వాస్తవ ఆత్మభావన, ఆదర్శ ఆత్మభావన అనేది ఉంటుంది. వాస్తవంగా ఎలా ఉంటాడు, తనకు తానుగా అనేది, అండ్ ఆదర్శ అంటే ఇంకొకరిని చూసి ఎలా నేర్చుకుంటాడు అనేది ఉంటుంది. అయితే ఈ రెండింటి మధ్య ఉండే అంతరమే సిమాటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ అనేది మాపనం అనేది ఈ స్వీయ ఆత్మవికాస సిద్ధాంతంలో వస్తుంది. నెక్స్ట్ వైగోట్స్కీ. ఈయన రష్యా దేశానికి చెందిన సైకాలజిస్ట్. ఈయన సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతాన్ని రూపొందించాడు. స్వీయ అనుభవాల ద్వారా జ్ఞానం అనేది పెంపొందించుకోవచ్చు అనేది వైగోట్స్కీ అభిప్రాయం. ఈయన గ్రంథాలు థాట్ అండ్ లాంగ్వేజ్, సైకాలజీ ఆఫ్ ఆర్ట్ థాట్. ఈ రెండు కూడా వైగోట్స్కీ అనగానే మనకి ఇంకొకటి గుర్తు రావాలి. ఏంటంటే జెడ్పీడి, జోనల్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. ఇదేంటి, ఇతరుల సహాయంతో సామర్థ్యాలను చేసేది అనేది జెడ్పీడి. ఇంకొకటి స్కఫోల్డింగ్ సారువా, అంటే సహాయం మార్గదర్శకం చేసేవారిని స్కఫోల్డింగ్ సారువా అని అంటారు. ఎంకేఓ అంటే మోర్ నాలెడ్జబుల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారి ద్వారా మనం నేర్చుకుంటే జ్ఞానం అనేది ఎక్కువగా అవుతుంది అని చెప్పింది వైగోట్స్కీ. నెక్స్ట్ గార్డెనర్, హవార్డ్ గార్డెనర్. ఈయన అమెరికా దేశానికి చెందిన సైకాలజిస్ట్. బహుళ ప్రజ్ఞ మీద ఈయన పరిశోధనలు చేశాడు. అయితే బహుళ అంటే ఏంటి, మల్టిపుల్. సో ఈయన గ్రంథం ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్, థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్. మల్టిపుల్ అని వస్తే గార్డెనర్.
నెక్స్ట్ ఎబ్బింగ్హాస్. ఈయన జర్మనీ దేశానికి చెందిన ఈయన స్మృతి మీద ఎక్కువగా పరిశోధనలు చేశాడు. ఈయన రచించిన గ్రంథం ఆన్ మెమరీ. నెక్స్ట్ గోల్మెన్ అమెరికా దేశానికి చెందిన సైకాలజిస్ట్. ఈయన ఈయన ఎక్కువగా కూడా ఉద్వేగ ప్రజ్ఞకే ఇంపార్టెన్స్ ఉంటుంది అని చెప్పాడు. ఈయన రచించిన గ్రంథం ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వై ఇట్ కెన్ మోర్ దాన్ ఐక్యూ. అంటే ఏం చెప్పాడు అంటే ఉద్వేగ ప్రజ్ఞాలబ్ధి కంటే ఎందుకు ఎక్కువగా ఉండకూడదు అనేది ఈయన అభిప్రాయం. అంటే వ్యక్తి జీవితంలో విజయాన్ని సాధించాలంటే ఉద్వేగ ప్రజ్ఞ 80% ఉంటుంది, సాధారణ ప్రజ్ఞ 20% మాత్రమే ఉంటుంది అని ఈ గోల్మెన్ అభిప్రాయం. అయితే ఇక్కడ ఉద్వేగ ప్రజ్ఞకేమో గోల్మెన్, ఉద్వేగ వికాసానికి బ్రిడ్జెస్. కన్ఫ్యూజ్ అవ్వకండి. క్లిఫర్డ్ బీడ్. ఈయన మానసిక ఆరోగ్యం మీద పరిశోధనలు చేశాడు. ఈయన అమెరికా దేశానికి చెందిన సైంటిస్ట్. అయితే ఈయన ఎక్కువగా మానసిక రుగ్మతలు మీద పరిశోధనలు చేశాడు. ఈయన గ్రంథం ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్. అంటే ఒక మెదడు తన గురించి తను అధ్యయనం చేసుకోగలదు. ఓకే, ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అనేది ఈయన గ్రంథం. నెక్స్ట్ సిగ్మండ్ ఫ్రాయిడ్. ఈయన ఆస్ట్రియా దేశానికి చెందిన సైకాలజిస్ట్. ఈయన రక్షక తంత్రాల మీద ఎక్కువగా పరిశోధనలు చేశాడు. నిన్న వీడియోలో వీటి గురించి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశానండి. చూడని వాళ్ళు మూర్తిమత్వం అనే చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ చూడండి. ఈయన గ్రంథం అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్. నెక్స్ట్ ఆల్పోర్ట్. ఈయన అనువంశికతావాది. ఈయన గ్రంథం ద పర్సనాలిటీ అనేది ఈయన గ్రంథం. నెక్స్ట్ విలియం జేమ్స్. ఈయన కార్యకారకవాద మూల పురుషుడు. ఈయన అమెరికా దేశానికి చెందిన సైకాలజిస్ట్. ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ గ్రంథాన్ని రచించాడు. ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ గ్రంథ రూపకర్త విలియం జేమ్స్. నెక్స్ట్ వాట్సన్. ప్రవర్తనవాది, మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు. ప్రవర్తనవాది ఎవరు? వాట్సన్. ఈయన గ్రంథం బిహేవియరిజం. నెక్స్ట్ W.C. బాగ్లే. ఈయన పరిసరవాది. ఎడ్యుకేషన్ డిటర్మినిజం అనే గ్రంథాన్ని రచించాడు. వ్యక్తి వికాసానికి విద్యావకాశాలు చూపిస్తాయి అని చెప్పింది W.C. బాగ్లే. ఎడ్యుకేషన్ డిటర్మినిజం గ్రంథ రూపకర్త. హావిక్ హారెస్ట్. వికాస కృత్యాల మీద ఈయన పరిశోధనలు చేశాడు. శిశువుకు కొన్ని అవసరాలు ఉంటాయి, ఆ అవసరాలను తీర్చుకున్నట్లో ఆశించిన ప్రవర్తనలే వికాస కృత్యాలు అని చెప్పింది హావిక్ హారెస్ట్. హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ ఈయన గ్రంథం అన్నమాట. హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ బార్ట్లెట్ ద రిమెంబరింగ్ అనేది రచించాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.